పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమను దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి అనేది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే
సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పర సుఖములు మెండుగను సగి, ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం.
కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది, వివాహమన్నది పవిత్రమైనది, గనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఇది మన మధ్యలోనికి వర్తమానికులకు వచ్చిన దైవజనులు రెవరెండ్ జైపాల్ అయ్య గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ వేదిక మీదకి ఆహ్వానం తెలియచేద్దాం. వారితో పాటు వచ్చిన వారి కుమారులు మైకిల్ గారికి కూడా గట్టిగా చప్పలు కొడుతూ ఆహ్వానం తెలియచేద్దాం. దైవజనులకు వందనాలు. అందరూ కూడా సంతోషంగా ఈ వివాహ కార్యక్రమంలో పాలు పొంది దేవుని నామాన్ని గణపరచాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఫిలిప్ షారోన్ వారిరువురు కూడా కళ్యాణ రాగం అనురాగ దాంపత్య జీవనం సంతోష సౌభాగ్య సంధ్యారాగం అభిమానులందించు దీవెనగానం. ఇది కమనీయ కళ్యాణ రాగం.
చల్లపల్లి నుండి మన మధ్యకి వచ్చిన దైవజనులు సుదర్శన్ మోజేసాయి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుదర్శన్ మోజేసాయి గారు చల్లపల్లి నుండి వచ్చిన దైవజనులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రేమానురాగాలు పంచడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా ప్రేమానురాగాలు పంచడి గృహమై బంధు జనాళికి ప్రీతికరముగా శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం బ్రహ్మచారులను సంసారులుగా చేసే పవిత్రబంధం రెండు కుటుంబాలకు రక్తబంధము కలిపే బంధం ఆత్మీయులుగా చేసే నీ అనురాగబంధం అన్నిటిలో సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం. దైవజనులు రాజశేఖర్ గారు నల్లటి టీవీ డైరెక్టర్. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకనూ రాలేదు. మరి ఈ సమయంలో 2వ బైబిల్ పఠనము కానూరు నుంచి వచ్చిన ప్రభుత్వయ్య గారు ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచ్చి. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి చాటైన సహాయమును వాని కొరకు చేయదుననుకొనెను. ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మరి వివాహ కార్యక్రమానికి మనం వెళ్ళబోతున్నాం. దానికన్నా ముందుగా ఇరు కుటుంబాలను, ఇరుపక్షాల కుటుంబాలను పరిచయం చేయడానికి మన మధ్యలో రెవరెండ్కి దైవ నిరీక్షణ్ కుమార్ గారు ఉన్నారు, ఆగిరిపల్లి నుండి. వారు వచ్చి ఇరుపక్షాల కుటుంబ సభ్యులను మరి క్లుప్తంగా పరిచయం చేసి వివాహ కార్యక్రమంలోనికి మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాను. మరి పెండ్లి కుమారుడు కిషోర్ కుమార్ గారు పిన్న వయసు నుంచి నాకు తెలుసు. మరి చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవ చేయాలనే ఆశ కలిగినటువంటి వ్యక్తి. యవనంలోనే అనేక మంది ఆత్మలను రక్షించి యవనజుల మధ్యన పరిచర్య చేస్తూ మరి జ్యోతిర్మయిని హోలీ మినిస్ట్రీస్ను స్థాపించి ఈ మండలంలో, ఆగిరిపల్లి మండలంలో, గన్నవరం మండలంలో అనేక స్థలాల్లో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో వారి యొక్క కుటుంబాన్ని పరిచయం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా వారి నాన్నగారు మరి జకరయ్య గారు, తల్లి ఎస్తేరు గారు, వారికి 4 సంతానము. వారి అన్నయ్య గారి పేరు సాల్మన్ రాజు, వారి వివాహమైంది. అలాగే 2 సహోదరులు ఉన్నారు, వారికి కూడా వివాహమైంది. మరి వీరొక్కలే ఆ కుటుంబంలో దేవుని పరిచర్య చేస్తున్నారు. అలాగే పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు కూరెళ్ళ చంద్రరావు గారు, మేరీ సమాధానం గారు. మరి కూరెళ్ళ చంద్రరావు గారు మరి గుణదల వాస్తవ్యులు, విజయవాడ. వారు టీచర్గా చేసి రిటైర్డ్ అయిపోయారు. మరి పెండ్లి కుమార్తె యొక్క
మరి తల్లిగారు మేరీ సమాధానం అంటే స్వప్నప్రియ పెండ్లి కుమార్తె స్వప్నప్రియ యొక్క తండ్రి గారు మున్సిపాలిటీలో టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యారు. వారి తల్లిగారు మేరీ సమాధానము గారు ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ హెల్త్ సూపర్వైజర్గా చేస్తున్నారు. మరి పెండ్లి కుమార్తె స్వప్నప్రియకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు వినయ్ కుమార్, MBA చేశారు. మరి క్లుప్తంగా వారి యొక్క కుటుంబం యొక్క మరి పరిచర్యం ఇది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. థ్యాంక్ యూ. వందనాలండి. చాలా చక్కగా కుటుంబాలను పరిచయం చేసిన దైవ సేవకులకు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో మరి దైవజనులు రెవరెండ్ కృపాదానమయ్య గారు గుడివాడ నుండి మరి వివాహ కార్యక్రమానికి వివాహకర్తగా మన మధ్యకు వచ్చారు. మరి కార్యక్రమంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉండినప్పటికీ సమయం మనం భావిస్తూ దాన్ని గుర్తు తెచ్చుకొని ఇంకా ఆలస్యం చేయకుండా వివాహ కార్యక్రమాన్ని మనం జరిగించుకోవడానికి సిద్ధపడదాం. మరి దైవ సేవకులకు ఈ సమయాన్ని అప్పగించే ముందు అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుదాం. సంతోషంగా గట్టిగా చప్పలు కొట్టండి, సంతోషంగా చప్పలు కొడదాం. దీనికి ముందు రెవరెండ్ క్రిస్టఫర్ గారు, నూజివీడు నుండి వచ్చిన క్రిస్టఫర్ గారు ప్రార్థన చేస్తారు. దైవజనులు నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుమార్ గారు మీ దాసుడు నాయన, దాసుడు ఒంటరిగా ఉంటూ మీకు ఇష్టం లేక వారి కొరకై సిద్ధపరిచిన స్వప్న ప్రియను బట్టి నీకు వందనాలు. వారు ఐక్యపరచబడబోతూ ఉండగా నాయన వారి దాంపత్యాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. రాగల దినాలలో వారొక ప్రత్యేకమైన కుటుంబాన్ని నిర్మించుకుంటూ సంఘానికి, సమాజానికి, ప్రభువా మా దేశానికి ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండటానికి మీరే సహాయం చేయము. ఈ వివాహ కార్యక్రమాన్ని దీవెనకరంగా చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయం వారు వివాహ కార్యక్రమం జరిగిస్తారు. మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. వేదికను అలంకరించిన అభిషక్తులైన దైవజనులందరికీ, అలాగే ఒకడు వేదిక మీద లేకపోయినా క్రిందున్న అభిషక్తులైన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇప్పటి వరకు చక్కటి సంగీత పరిచర్య వీణులకు విందుగా చాలా సంతోషంగా ఆలాపించినటువంటి ప్రియులు క్రిస్టఫర్ బాబు టీంకి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. వివాహ వేదిక మీద ఎప్పుడెప్పుడు వివాహం అవుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి బిడ్డలు బాబు కిషోర్, అలాగే స్వప్న ప్రియులకు కూడా నేను హృదయపూర్వకంగా దీవెనలు అందిస్తున్నాను. దేవుడు వారిని దీవించాలని, ఈ పరిచర్యలో ఘనమైన పాత్రలుగా దేవుడు వాడుకోవాలని, యజమానుడు వాడుకునే అర్హమైన యోగ్యమైన పాత్రలుగా ఉండాలని హృదయపూర్వకంగా వారిని నేను దీవిస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. నా పేరు కృపాదానం. దైవజనుడు జ్యోతిరాజయ్య గారు చెప్పారు. నేను ఈ గుడివాడలో, మనకు దగ్గరలో ఉన్న గుడివాడ పట్టణంలో హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా కొంతకాలంగా 1984 సంవత్సరం నుంచి పరిచర్యలో ఉన్నాను. బాబు కిషోర్ ఒక విధంగా నాకు చాలా ప్రియమైన బిడ్డ. ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు ఆయనకు తెలుసు, కానీ నేను ఒక పల్లెటూరు బయటికాడిని. నన్ను వివాహానికి పిలవడం, నేను వివాహం చేయడానికి నిలబడడం అంటే అది నాకు ఆశ్చర్యమే అయింది. నేనేంటి ఇది నాకు వివాహంలా కనిపించడం లేదు. ఏదో సభ కూడా ఎట్లా సామాన్యుడు సభ ఇట్లా కూడా ఉండదు. ఇది ధనవంతులు చేసుకునే సభ, డబ్బులన్న మహారాజులు చేసే సభ. అట్లా అనిపించింది నాకు అక్కడ ఈ ఎంటర్ అవగానే. అయినా వివాహం ఘనమైంది. అది ఒట్టి ఘనమైంది కాదు, అన్ని విషయాల్లో ఘనమైంది కనుక ఘనంగానే జరిపించుకుందాం. వీళ్ళిద్దరూ ఒక్కసారి కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు. ప్రియులారా, ఒకటి కావడానికి నిలబడ్డారు. సృష్టి ప్రారంభం నుండి దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసి వివాహం అనే హేతువు చేత కుటుంబ వ్యవస్థను స్థాపించి ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా నిలబడాలని దేవుడు ప్రారంభంలోనే కోరుకున్నాడు. బాబు కిషోర్, స్వప్న ప్రియ, మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు వినాలి.
మీరు ఎంతోమందికి చెప్పుంటారు, బోధించుంటారు. నేను ఇప్పుడు పెద్ద బోధకుండా కాకపోయినా నేను వివాహం చేయడానికి నిలబడ్డాను కనుక ఇప్పుడు నాకు నేను అడిగే ప్రతి మాటకి మీరు సరైన సమాధానం, మీకు ఇప్పటివరకు మీరు చెప్పించారు అందరితో, ఇప్పుడు నేను మీకు మీతో చెప్పిస్తాను. కొంచెం జాగ్రత్తగా విని ఈ మాటలు నాతో చెప్పాలి. అందరూ వింటున్నారు కనుక కొంచెం మీరు కూడా మీకు ధైర్యమేలండి చెప్తారు. సృష్టి ప్రారంభం నుండి దేవుడు ఈ విధంగా కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. ఆ కిషోర్ బాబు దేవుని నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరుల వల్లక మీరు ఉభయులు జీవించినంత కాలం ఈమెకే భర్తవై ఉంటావా? భర్తనయ్యుందును. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. అమ్మాయికి చెయ్యి. అమ్మా స్వప్నప్రియ, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఈయనకు లోబడి నేను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరుల వల్లక మీరు ఉభయులు జీవించినంత కాలం ఈయనకే భార్య అయి ఉంటావా? వెరీ గుడ్, మీరు కూడా బాగా చెప్పారు. చదువుకున్న వాళ్ళు కదండి ఎంతైనా, లేకపోతే నేను చెప్పించాల్సి వచ్చేది. సరే మైకి అమ్మా. కిషోర్ బాబు, స్వప్నప్రియ, చాలా వివాహాలు జరుగుతాయి. కొన్నిసార్లు మీరు వివాహాలు జరిపించుంటారు, కానీ ఇది మీ వివాహం, ఇది పరిశుద్ధమైన వివాహం కనుక ప్రతి కార్యక్రమం ఆలోచించి ఆచితూచి దేవుని సేవకులు కనుక ఇక మీదట ఒక పరిశుద్ధమైనటువంటి అనుభవాల్లో జనాన్ని ప్రజల్ని ఇప్పటికే నడిపిస్తున్నారు, ఇక ముందు కూడా నడిపించాలి. కనుక మనం మాదిరికరమైనటువంటి అనుభవాల్లో కొనసాగాలని మరొకసారి ప్రేమతో మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమయంలో ఇట్లాంటి వివాహాలు మనం చాలా చూసాం. కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో వివాహాలు జరిపిస్తూ ఉంటాం. జీవితంలో ఒక్కసారి ఈ విధంగా పరిశుద్ధ వివాహం జరిపించుకునేది. బాబు కిషోర్ స్వప్నప్రియుల వివాహం పరిశుద్ధమైన వివాహం. చాలా వివాహాలు జరుగుతాయి, కొన్నిసార్లు అననుకూలమైన పరిస్థితుల్లో జరగవలసి వచ్చి జరిపించడం జరుగుతాయి. కానీ ఈ వివాహం దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుడు నిర్ణయించిన వివాహం, దేవుడు తన ప్రతినిధుల ద్వారా జరిపిస్తున్న వివాహం కనుక ఈ వివాహ కార్యక్రమానికి మీరు ప్రేమతో ఆహ్వానించబడ్డారు. కాస్త ఓపిక పడితే వివాహం అయిపోద్ది. అభిషక్తులు వాక్యాన్ని కూడా మనం విందాం. ఇప్పుడు ఆ బాబు కిషోర్ గారి తల్లిదండ్రులు, అలాగే అమ్మాయి స్వప్నప్రియ తల్లిదండ్రులు కూడా వేదిక మీదకి రావాలి. కన్యాదాత గారు అమ్మాయిని స్వప్నప్రియని కిషోర్కి ఇచ్చే ఆ కన్యాదాత గారు, నాన్నగారి పేరు ఏంటమ్మా? రవిచంద్ర గారు, రామచంద్రరావు గారు దంపతులు రావాలి వేదిక మీదకి. రామచంద్ర గారు అమ్మాయి తీసుకురామ్మా. రామచంద్రరావు గారు, మీ అమ్మాయి స్వప్నప్రియని మీ ఇష్టపూర్వకంగా ఈ ఇంటి కోడలుగా చేస్తున్నారు, మీ ఇష్టపూర్వకంగా చేస్తున్నారు. ఆ తర్వాత మా అమ్మాయి అండి, అప్పుడప్పుడు మా మాట కూడా వినాలండి, మా ఇంటికి మేము రమ్మన్నప్పుడల్లా వచ్చిపోవాలంటే కుదరదండి, మాట్లాడండి. ఓకేనా? ఇష్టమే, మీరు రాకపోయినా ఇష్టమే. అబ్బో చాలా తెలివైనాడు. అయితే మీ ఇంటి కోడలుగా మీ ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారమ్మా? ఇష్టమే కదా, బాగా ఇష్టమేనా? కన్న కూతుర్ని ఎట్లా చూసుకుంటున్నారో అట్లా చూసుకోవాలి అమ్మా. తలకాయ ఊపితే కాదు తల్లి, అంతేనా? అంతే. మీ అమ్మాయి కుడి చేతిని పట్టుకోండి, ఇదిగో ఇట్లా నేను పట్టుకుంటాను చూడండి, ఇట్లా పట్టుకోండి మీ అమ్మాయి కుడి చేయిని. ఇటు చూడండి రామచంద్రరావు గారు, ఇటు చూడండి, నన్ను చూడండి. అది ఇప్పుడు ఆవిడ పట్టుకొనివ్వండి సార్, రామచంద్రరావు గారు ఆవిడ కూడా పట్టుకొనివ్వండి కొంచెం, అట్లా అట్లా కొంచెం ఫోటోకి ఆవిడ కూడా కనపడివ్వండి.
ఓకే సార్, పట్టుకోండి సార్. ఏ కన్న తండ్రి అయినా ఆడపిల్లల కన్న తండ్రి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఏదో ఒక రోజు ఈ విధంగా ఒక 5 చేతులు పెట్టి నా బాధ్యత నేను నెరవేర్చాను, నా కర్తవ్యం నేను చేశాను, చేయవలసినంత ఇంచుమించుగా చేసేసాను అనుకుని ఒక పెద్ద భారం వదిలిపోయినట్టు అనుకుంటారు. చేతులు ఎందుకు కలుపుతున్నారంటే కలకాలం ఆ విధంగా కలిసి చక్కగా చల్లగా కాపురం చేసుకోవాలని. చేతులు కలవడం ఐక్యతను, ప్రేమను, సమాధానాన్ని కూడా చూయిస్తుంది. కానీ మనసులు కలిస్తే మరీ బాగుంటుంది. చేతులు కలవడం మాత్రం కాకుండా వారిద్దరూ మనసులు కలవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. చేతులేమో కన్న తల్లిదండ్రులు కలిపారు, మనసులేమో పరమ తండ్రి కలుపుతాడు. ఈ మంచి సమయంలో వాళ్ళిద్దరు మనసులు 2 మనసులు కాక ఏక మనస్సుగా దేవుడు చేసేటట్లుగా, ఒకే మనస్సు దేవుడు వారిద్దరికీ అనుగ్రహించేటట్లుగా, ఒకే మాట ఒకే మార్గంలో నడిపేటట్లుగా దేవుని సేవకుడుగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అందరూ కళ్ళు మూయండి. వారిద్దరూ ఆశీర్వదించబడినట్లుగా ఈ సమయంలో ఆకాశమందున్న దేవుడు వారిద్దరి మీద దృష్టి ఉంచి వారి మనస్సులను ఐక్యపరిచి మనస్సు కలుగు చేసేటట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. దయచేసి కళ్ళు మూయండి. ప్రేమ, నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, అపారమైన మీ ప్రేమ కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నానయ్యా. ఈ మంచి సమయాన్ని మీరు మాకిచ్చారు. కన్న తల్లిదండ్రులు, బిడ్డలను కన్న తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డల చేతులను కలిపారు. వారిద్దరూ కలిసి కలకాలం చల్లగా కాపురం చేసుకోవాలని ఆశిస్తూ పరమ తండ్రి ఆకాశమందుండి వారిని దృష్టిస్తున్నావయ్యా. ఈ మంచి సమయంలో ఇప్పటికీ వారిద్దరికీ ఆయన మనసు అయింది, ఆమె మనసు ఆమెది. ఈ 2 కాక మీ మనస్సు వారిలో ఉంచి మీకు ఐక్యపరచండి, ప్రేమను నింపండి, సమాధానం కలుగు చేయండి. ఒకే మనస్సు వారిద్దరికీ ఇచ్చి ఒకే మార్గం, మీ మార్గంలో నడిపించి మేలును, దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేయమని నా తండ్రి. ఆమేన్. చాలా సంతోషం అండి. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. మీరు ఒక్క అడుగు ముందుకు వస్తే నాకు ఖాళీ అవుతుంది అక్కడ. అమ్మ మీరు కూడా రండి. ఎదురెదురు తిరగండి. మీ ఇద్దరు ఎదురెదురు తిరగండి. ఒక్కళ్ళు ఎదురు తిరగండి. అది నాకు ఇచ్చి తర్వాత నేను ఇస్తాను. మీ ఇద్దరు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేసుకుంటున్నారు పాస్టర్ గారు. అవునా? మీరు పెళ్లి చేసుకునేది ఎవరిని సార్? మరి ఇటు చూస్తారు ఎందుకు? అటు చూడండి, ఆమెను చూడండి, ఆమెతో చెప్పండి. ప్రతి మాట మీరు ఆమెతో చెప్తున్నారు అంతే. ఇది ప్రమాణం. ఓకే, నన్ను కానీ మైక్ని కానీ మీరు ఏం పట్టించుకోవద్దు. మీ పాటికి మీరు చెప్పేసేయండి. కిషోర్ కుమార్ అని నేను, కిషోర్ కుమార్ అని నేను, స్వప్నప్రియ అని నిన్ను, స్వప్నప్రియ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, మన బంధువుల ఎదుట, దేవుని సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మా ఇప్పుడు మీరు ఆయన్ని చూడండి. నేను స్వప్నప్రియ పెట్టుకోవాలి. కిషోర్ కుమార్ అని నిన్ను, కిషోర్ కుమార్ అని నేను, ఇది మొదలుకొని దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట, మన బంధువుల ఎదుట, దేవుని
దేవుని సేవకులందరి ఎదుట దేవుని సేవకులందరి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. మీరిద్దరూ చేసుకున్న, ఒకరితో ఒకరు చేసిన ఈ ప్రమాణాలు, చెప్పుకున్న ఈ ప్రమాణాలు దేవుడు విన్నారు. మేమంతా సాక్షులు. అమ్మ మీకు వినబడింది కదా తండ్రి? అయ్యా వినబడింది కదండి, వీళ్ళిద్దరు చేసుకున్న ప్రమాణాలు వినబడ్డాయి కదండి. ఇవి సేవకులు కదా, చెప్పడానికి నాకు మనసు రావడం లేదు, కానీ చెప్పాలి. ఇవి పెళ్ళినాటి ప్రమాణాలు కాక మీ ఇద్దరి జీవితంలో పడి ఉండాలి. అవునా? అవును. మీరేమో ప్రేమిస్తానని చెప్పి ప్రమాణం చేశారు. అమ్మా మీరేమో లోబడి ఉంటానని ప్రమాణం చేశారు. బాగా చదువుకున్నాను కదా నేను, అది ఇది అనుకోకూడదు, మీరు లోబడి ఉండాలి. ఓకే ఓకే. వీరిద్దరు చేసుకున్న ఈ ప్రమాణాలు, ఒకరితో ఒకరు చెప్పిన ఈ ప్రమాణాలు దేవుడు విన్నారు. దానికి మనమంతా సాక్ష్యం. దేవుడు వీరిద్దరి ప్రమాణాలని స్థిరపరిచేటట్లుగా, జ్యోతిరాజయ్య గారు ఎక్కడున్నారు? మీరు విన్నారు. వీరిద్దరు ప్రమాణాలు దేవుడు స్థిరపరిచేటట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దినము నూతన దంపతులుగా వివాహ జీవితంలో ఐక్యపరచబడుచున్న యవన బిడ్డలిద్దరూ చేసిన ప్రమాణాలు మీరు విని ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిద్దరూ జరిగించిన ప్రమాణాలు నీ సన్నిధిలో స్థిరపరిచి వారి జీవితకాలం మీ నామానికి మహిమకరముగా, నీకు ఘనత తెచ్చే కుటుంబంగా, అనేకులకు ఆదర్శప్రాయమైన కుటుంబాలుగా వారి యొక్క ప్రమాణాలు నెరవేరుస్తూ నీ సందులో నీ కొరకు సాక్షులుగా జీవించే కృప చేయమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. అమ్మాయిని వివాహం చేసుకోవడానికి, స్వప్నప్రియను వివాహం చేసుకోవడానికి గుర్తు ఏమైనా తెచ్చారా మీరు? ఓకే, ఈ మంగళసూత్రం కట్టే ముందు ఒకసారి మేలు మూసుకుంది కదా, అది కొంచెం అట్లా తీసి రెండు చేతులతో సర్దిపైకి చప్పట్లు కొట్టాలంతా. కిషోర్ కుమార్ ఇదివరకే చూశాడు, నేను కూడా చూశానండి స్వప్నప్రియని. కానీ ఇప్పటి వరకు మేలి మొహం ముసుగుతో చూశాడు. ఇప్పుడు ముఖాన్ని చాలా తేటగా, అప్పుడు మనం పెళ్లి చూపులో నిశ్చితార్థ కార్యక్రమం చూసిన అమ్మాయి అనే అమ్మాయి నేను నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా వివాహ సమయంలో ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నా శరీరముతో నిన్ను ఘనపరచి నా ఆస్తి అంతటికి నిన్ను వారసురాలినిగా చేసుకొనుచున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇప్పుడు లెక్కబెట్టి గట్టిగా ముడుములేసేయండి. 1, 2, 3 అనుకోండి, చూసుకోండి బాగా. దేవరణి కానీ మంగళమే యేసును కానీ సార్ మీ ఇష్టం. దేవరణి దేవరణి దీవెనలు ధారాళముగను, దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దంపతులు దండిగను రాత్రిలో వెలయుచు సంపదల సొంపుగా నింపుగా పెంపగుచు సహింపును వీరు. వారిద్దరూ దీవించబడాలని, ఆశీర్వాదానికి వారసులు కావాలని, వీరి ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదించాలని, అదే సమయంలో వారి జీవితం ఫలభరితం కావాలని, రాబోయే రోజుల్లో వారు ఇద్దరు కాక సంఖ్య పెరగాలని మనసారా కోరుకోవాలి. చేతనైతే చేతులెత్తి ప్రార్థన చేయాలి మినహా ఏం చేయకూడదు. ఏం చేసినా
దాని ప్రతిఫలం వాళ్ళు చూస్తారు. ఈ సమయంలో వాళ్ళిద్దరూ ఉంగరాలు మార్చుకుంటారు, ఆ తర్వాత దండలు వేసుకుంటారు. మొట్టమొదటిగా కిషోర్ కుమార్ తన భార్యను నేను నా హృదయపూర్వకంగా మనసారా ప్రేమిస్తున్నాను అంటూ చేతికి ఓ బంగారు ఉంగరం, ఇది కొంచెం చిన్న సైజులో ఉంది, కొంచెం పెద్దదని చేయించకూడదా? చూడు ఆ ఉంగరం చూడు ఎట్లుందో, సైజుని బట్టా. ఓ ఎప్పో చప్పళ్ళు కొట్టాలి గట్టిగా. ఉంగరం కను ఆమె చిటికినెల్లి కింద కొంచెం అది అట్లా అట్లా అట్లా. స్వప్నప్రియ కూడా తన భర్తను గౌరవిస్తూ ప్రేమిస్తూ లోపడతానంటూ బంగారు పొంగురు, చాలా బాగుంది, అది నా బాగా నచ్చింది కూడా, నేను పెట్టుకోను కానీ భలే ఉంది ఉంగరం. నాకు ఇస్తావా? అటు 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 అమ్మ దండలు ఇచ్చేయండి తల్లి. మొట్టమొదటిగా కిషోర్ కుమార్ తన భార్యను ఎంకరేజ్ చేస్తారు. చప్పట్లు గట్టిగా గట్టిగా కొట్టండి. ఏసేమ్మా చప్పళ్ళు కొట్టాలి, ఇంతకు అనవసరం కొట్టారు. ఉంటే ఇంకేమైనా ఉంటే ఇవ్వండి తల్లి, వేసేస్తారు, ఏం పర్లేదు, ఇబ్బంది కాదు. దండలు వేసేదానికి ఉంది. ఈ సమయాన్ని దైవజనులు అధ్యక్షుల వారికి అప్పగించేస్తున్నాను. డాక్టర్ కె ఏలియా గారు విజయవాడ నుండి మన మధ్యలో ఉన్నారు. ఈ యొక్క సీడీని రిలీజ్ చేయాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవజనులు కిషోర్ అయ్య గారు వారు అనేక పుస్తకాలు రచించటం, మరి సీడీలు తయారు చేయటం, వారి పరిచర్యలో దేవుడు వారికి ఇచ్చిన గొప్ప తలాంతిగా, గొప్ప వరంగా మనం అనేక సంవత్సరాలుగా దాని గురించి మనకు తెలుసు. కనుక ఈ వివాహ కార్యక్రమంలో, ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి వారు తీసుకున్న వారి నిర్ణయంలో మనం కూడా కలిసి దేవుని నామాన్ని మహింపరచుదాం. వీఆర్ రిలీజింగ్ ది సీడీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, ఈ ఉదయకాలమున ప్రత్యేక రీతిలో నీ పాద చెంత చేరి ఈ నామమును కనపరచుటకు స్తుతించుటకు మాకు ఇచ్చిన ఇటు దళితులను బట్టి, భాగ్యమును బట్టి కోదలా. మరి నవదంపతులుగా ప్రభు దీవించండి, నూతన కుటుంబం కట్టండి, నూతన గృహం నిర్మాణం చేయమని పేర్కొంటున్నాం. ఈ శుభ సందర్భంలో అనేకుల ప్రభావం నీ నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి ఈ క్యాసెట్ ప్రభా సీడీని మీ మహిమార్థమై ఆత్మ నామమున నేను విడువను అని క్యాసెట్ సీడీని రిలీజ్ చేస్తున్నాం. వందనం. రాజశేఖర్ గారు తీసేయండి, టైం అవుతుంది. ఎన్నడు నన్ను విడువడు ఎల్లవేళలా. దైవజనులు మన మధ్యలో డాక్టర్ ఎన్ జైపాల్ అయ్య గారు ఉండటం చాలా సంతోషం. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మన రాష్ట్రానికి, మన దేశానికి దేవుడు ఒక గొప్ప నాయకునిగా, ఒక గొప్ప దైవ సేవకునిగా వారిని ఉంచినందుకు వరకు ప్రభువుని స్తుతిస్తున్నాను. వారు రాక మనందరికీ సంతోషం. కనుక సంతోషంగా మరొకసారి అందరూ గట్టిగా చప్పలు కొడుతూ దైవ సేవకులను మనం మరొకసారి వివాహ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ వివాహ సందేశం అందించాల్సిందిగా దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారి వర్తమానానికి వెళ్ళక ముందు మరి దైవజనులు కిషోర్ గారు రచించినటువంటి తిన్నని దానవు తిరుగులేని దానవు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా దైవజనులు ప్రార్థించి ఆవిష్కరించి మరి దేవుని యొక్క సందేశంలోనికి వెళ్తారు. దేవుని స్తోత్రం. నేను సమయంలో ప్రభువును స్తుతించడానికి మరి దైవ సేవలో ఉన్న కిషోర్ కుమార్ గారి యొక్క పుస్తకాన్ని మొదటగా మనం ఆవిష్కరించబోతున్నాం, ఓపెన్ చేయబోతున్నాం. నేను రాజేష్ అనే తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, తను
ఎయిర్పోర్ట్లో పరిచయం అయ్యాడు. నేను వెళ్తున్నప్పుడు మా పాస్టర్ గారి పుస్తకాలన్నీ చాలాసార్లు మీ బుక్స్ ఇచ్చారు బ్రదర్. చాలా బుక్స్ నేను చదివాను, వాడు చూశాను. మరి ఇంత చక్కగా రాస్తున్నారు, ఇంత మంచిగా ముద్రిస్తున్నారు. మా మెడ్రాస్లో అలాంటి ప్రింటింగ్ ప్రెసెస్ లేవు అని మొన్న కూడా నేను ప్రభువుని స్తుతించాను. ఇది ఒక పెద్ద గొప్ప వరం ఈ రోజుల్లో. ఈ టెలివిజన్ మినిస్ట్రీ వచ్చాక సాహిత్య పరిచర్యను వెనకబడుతున్నాం. కానీ పుస్తకాలు రాయటం అనేది సాహిత్యం ద్వారా, పుస్తకముల ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. మనం విశ్వాసాభివృద్ధి పొందడానికి ఎంతగానో సహకరిస్తుంది. మరొక పుస్తకం తిన్నని దానవు తిరుగులేని దానవు అని ముందుగానే రాసి పెట్టుకున్నారనుకుంటాను. కాబట్టి ఈ వివాహ సందర్భంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములు. కిషోర్ కుమార్ గారికి ఇచ్చిన అనేకమైన తలాంతులను బట్టి, ఇచ్చిన పరిచర్యను బట్టి, మరి ముఖ్యంగా ఇలాగ చక్కటి సందేశాలతో కూడిన పుస్తకాలను రచించుటకు, బైబిల్లోని సారాన్ని మరింత సులభంగా మనుషులు అర్థం చేసుకున్నట్లు, ధ్యానించినట్లుగా ఈ పుస్తకములను రాయుటకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనములు. ఈ ప్రత్యేకమైన పుస్తకము తినని దానవు తిరుగులేని దానవు అన్న ఈ పుస్తకం మీద నీ అభిషేకమును ఉంచమని కోరుతున్నాము. ఇది సమాజమంతటికి, స్త్రీలకు, మరి ముఖ్యంగా వధువు సంఘముగా సిద్ధపడుతున్న మాకందరికీ ప్రయోజనకరముగా ఉండినట్లు నీ అభిషేకమును, ఆశీర్వాదమును ఈ పుస్తకం మీద కుమ్మరించమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తినని దానవు తిరుగులేని దానవు అనే ఈ పుస్తకమును రిలీజ్ చేస్తున్నాం. అమృతమూర్తుల అశువులు భావితమూర్తుల అశువులు అనే ఈ పుస్తకమును కూడా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాము. ఇది చదివిన వారందరూ ఉత్తేజించబడటానికి, ఆశీర్వదించబడటకు, దైవ జ్ఞానాన్ని సంపాదించుకున్నటకు సహాయం చేయము. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అమృతమూర్తులు అశువుల భావితరానికి భాష్యం అనే ఈ పుస్తకాన్ని కూడా ప్రభు దీవించిన గాక. గట్టిగా చప్పలు కొడదాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జతపరచబడిన వధూవరులు నీ సన్నిధిలో ఉన్నారు. ఆశీర్వదించటానికి, ఆనందించడానికి కూడి వచ్చిన మేమందరము, మరి ముఖ్యంగా అనేక మంది దైవజనులు ఈ స్టేజ్ మీద ఉన్నాం. ఈ సమయంలో మాకందరికీ అవసరమైన నీ మాటలను దయచేయము. కృతగా వివాహమైన వధూవరులకు, ఎప్పుడో వివాహమైన మాకు, వివాహము కాబోతున్న మిగిలిన వారికి ప్రయోజనకరమైన విషయాలను నీ పరిశుద్ధ గ్రంథములో నుండి ధ్యానించినట్లుగా ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక. హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుని వాక్యములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడి ఉన్నది. కారణం, వివాహ వ్యవస్థ మానవుడు ఏర్పాటు చేసుకున్నది కాదు, కానీ ఆదియందు దేవుడే ఆదాము హవ్వలను జతపరిచాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహకారిగా ఉండుటకు దేవుడు హవ్వను సృష్టించాడు, నిర్మించాడు. చెప్పాలంటే దేవుడు అనంతమైన సృష్టిని సృష్టించిన తర్వాత నేలమట్టినంటి మానవుణ్ణి చేసి నాసికారంధ్రముల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడు అయ్యాడు. ఆ నరునికి ఈ సృష్టి అంతా అప్పగించాడు. ఈ సృష్టిని ఏలమన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే వృక్షాలు, పక్షులు, ఫలాలు, మరి సమస్త సృష్టిని సేద్యపరచడానికి, దేవునితో పాటు జతపనివాడిగా ఉండటానికి ఆదామును దేవుడు కోరుకున్నాడు. అసలు ఆదామే ఈ లోకంలో ఉన్న అన్ని జంతువులకు, వృక్షాలకు ఆదామే పేరు పెట్టాడని బైబిల్లో చూస్తున్నాం.
అదంతా ఒక్క దినములో కాలేదు. కానీ ఒకవేళ కొన్ని మన సమయము దేవుని సమయం వ్యత్యాసం కాక ఎంతో సమయం పట్టుంటుంది. ఆ సమయంలో ఆ జంతువులన్నీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కాసేపు కుక్కతో ఆడుకున్నాడు, కాసేపు పిల్లితో ఆడుకున్నాడు, కాసేపు సింహంతో ఆడుకున్నాడు, కాసేపు పులితో ఆడుకున్నాడు. కానీ ఆదాము జీవితంలో ఏదో ఒక ఖాళీ ఉండటం చూశాడు. ఆ జంతువులన్నీ కూడా తనకు సాటి అయిన సహకార్యముగా లేవని దేవుడు గుర్తించి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకల్లో ఒక ఎముకను తీసి హవ్వను చేశాడు. నేలమట్టితో ఆదామును చేసిన దేవుడు మరో మట్టి ముద్ద తీసుకొని హవ్వను చేయలేడా? ఏం మాట్లాడతలేదంటండి, ఏదో పాస్టర్గా చెప్పేస్తుంటే వినేస్తూ ఊరుకుంటామేనా? చేయలేడా? మరి ఎందుకు చేయలేదు? వేరే మట్టితో వేరే మనిషిని చేస్తుంటే ఆ మనిషికి ఈ మనిషికి సంబంధం ఉండేదే కాదు. ఎందుకంటే దేవుని చేతులు అంత గొప్ప నిర్మాణకుడిగా ఉన్నాడు ఆయన. దేవుడు ఆదాముతో కలిసిన వ్యక్తిగా ఉండాలన్న ఆశ కలిగిన మూలాన అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అంటే క్లోరోఫామ్ ఇచ్చి అతని ప్రక్కటెముకల్లో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకతో స్త్రీని నిర్మించాడు. మాథ్యూ హెన్రీ అనే కామెంటేటర్ అన్నాడు, ఏ పక్కటెముకలో నుంచి ఎందుకు తీయాలి? కాల్లో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ కాల్లో ఎముకను తీసి స్త్రీని చేస్తుంటే పురుషుడు ఏమనే ఉండేవాడండి, మాట్లాడితే చీటికి మాటికి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా కాళ్ళలో నుంచి వచ్చావు, నోరు మూసుకొని కాళ్ళ దగ్గర పడుండు అనేవాడు. ఆయన కూడా అంటూనే ఉన్నారు చాలామంది. భార్యను హీనపరిచేవారు, భార్యను త్రోసిపుచ్చేవారు, భార్యను బలహీన ఘట్టమని బైబిల్ చెప్పిందని నేను ఒక చులకన చేసేవారు, భార్యను బాధ పెట్టేవారు ఎందరో ఉన్నారు ఈ రోజున. దేవుడు భార్యను బానిసగా ఉండటానికి ఇవ్వలేదు. కేవలం వంట చేసి పెడతానికో, గుడ్డలు ఎత్తికి పెడతానికో, చెప్పిందల్లా చేసి చాకరీ చేయటానికో కాదు దేవుడు సృష్టించింది. కాబట్టి కాల్లో నుంచి తీయలేదు ఆయన. ఈ రోజుల్లో మన భారతదేశంలో చాలామంది స్త్రీలు ఇంకా పొద్దున్నే భర్త కాళ్ళకు పాదాలు దండం పెట్టుకొని మంగళసూత్రాలు దండం పెట్టుకొని భర్తకు దండం పెడుతుంటారు. అక్కర్లేదు. దేవుడు మా యొక్క స్త్రీని పురుషునికి సాటి అయిన సహకారిగా ఉండాలని చేశాడు. ఒకవేళ తల్లో నుంచి ఎముక తీసి మెదడులో కొంచెం ముక్క తీసి స్త్రీని చేసుంటే ఏమనేవారమ్మా? ఎక్కడి నుంచి వచ్చాను అనుకుంటున్నావు, నేను నీ తల్లో నుంచి వచ్చాను, నువ్వేంటి నాకు చెప్పేదని భర్త మీద తిరగబడేవారు. ఏమండి? కానీ భర్త మీద పెత్తనం చేయడానికి దేవుడు స్త్రీని చేయలేదు. మరి ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు భర్త మీద పెత్తనం చేస్తున్నారు, భర్త మీద అధికారం చెలాయిస్తున్నారు. భర్తని తన అదుపులో ఉంచుకోవాలని యెజబెల్ లాగా ప్రవర్తించే స్త్రీలు మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు, ఇతర దేశాల్లో ఇక లెక్కలేనంతమంది ఉన్నారు. కానీ దేవుడు భార్యను భర్త మీద పెత్తనం చేయడానికి సృష్టించలేదు, ప్రక్కటెముకలో నుంచి తీశాడు. భర్త గుండెకు దగ్గరగా ఉండాలని, వారి హృదయాలు దగ్గరగా ఉండాలని, వారు ఒకరినొకరు హత్తుకునేవారిగా ఉండాలని, ఒక విధంగా చెప్పాలంటే వారిద్దరూ సమానమే అని దేవుడు పురుషుణ్ణి స్త్రీని తన రూపంలో తన ఆకారంలో చేశాడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు స్త్రీని తక్కువగా చేయలేదు, పురుషుణ్ణి ఎక్కువగా చేయలేదు, కానీ స్త్రీ పురుషులను సమానంగానే చేశాడు. అయినప్పటికీ బైబిల్లో మరి ఎందుకంటే పురుషులారా మీ సొంత శరీరం వలె మీ భార్యను ప్రేమించండి, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఒక సిస్టర్ వచ్చి ఒకసారి నన్ను అడిగింది, ఎందుకండి మా స్త్రీలంటే దేవుడికి అంత పక్షపాతం, దేవుడు మగవాడు కాబట్టా అని అడిగింది. ఏంటండి మేము మాత్రం ఎందుకు లోబడాలి, ఆయన ఎందుకు లోబడకూడదు అని. ఆయన మాత్రం సులభంగా ప్రేమించండి అని చెప్పేశారు, మాకు మాత్రం లోబడండి అని కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు అని. నాకు తెలియక అడుగుతాను, లోబడటం సులభమా, ప్రేమించడం సులభమా? తెలిస్తే చెప్పండి, లేకపోతే నేనే చెప్పేస్తాను. ఏంటండి, లోబడటం సులభమా, ప్రేమించడం సులభమా? రెండు కష్టమా? రెండు కష్టమే. ఏంటండి, అందులో ప్రేమించడం ఏంటంటే నిన్ను వలే నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించు. ఏదో కొంచెం ప్రేమించడం కాదు, నువ్వెట్లా నిన్ను ప్రేమించుకుంటున్నావో అలా నీ భార్యను ప్రేమించు. ప్రేమించడం అనేది మనకి సహజంగా లేదండి. ఒకవేళ మనం ఏదన్నా ప్రేమ అనే మాట ఈ లోకంలో తిరుగుతుంది, అది కామం, ఇచ్ఛ, ఇష్టం, అది స్వలాభం కోసం చూపించే ప్రేమ. కానీ నిజమైన కలువరి ప్రేమ
త్యాగపూరితమైన ప్రేమ, దేవుడు చూపించిన ప్రేమ అంత సులభంగా మానవుడికి రాదు. అది శుద్ధ హృదయం కలిగిన వాడికే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడికే ఉంటుంది. ఆ ప్రేమ కావాలంటే మనం యేసయ్య పాదాల దగ్గర పొందుకోవాలి. ప్రేమించడం అంటే ఇంకొకరి బాధను మనం అనుభవించటం, ఇంకొకరి కొరకు మనం వెల చెల్లించటం, ఇంకొకరితో మనం సమానుభవం కలిగి వారి బాధల్లో కష్టాల్లో ఏకీభవించటం. లోబడటం కూడా చాలా కష్టమండి. ఎందుకంటే మనుష్యుడు పాత ఆదాము స్వభావము, పడిపోయిన ఆదాము స్వభావంలో తిరగబడటం అనేది ఉందండి మనలో. మనం ప్రతి విషయంలో తిరగబడతాం, కానీ లోబడటం అనేది నేర్చుకోవాలి. మనసలామణి గారు రాసిన పాటలో లోతైన జలములలో లోబడటం అనేది నేర్చుకోవాలి. ఒక రోజులో రాదు, స్వతహాగా రాదు. నిజమే, భార్యకు లోబడటం కష్టమే. కానీ నిజంగా భర్తను ప్రేమిస్తే, నా భర్త నా క్షేమాన్ని కోరుతాడు, నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడని గ్రహించినప్పుడు లోబడటం సులభమే. మరి ప్రేమించడం కూడా సులభమే యేసు ప్రభువును కలిగినప్పుడు. అసలు ప్రేమించడం అంటే ఏంటి? భర్త భార్యతోటి నాకు కాఫీ పెట్టి అని అడిగినప్పుడు, ఎందుకు నేను పెట్టాలి, నువ్వే పెట్టుకో తాగో అంటున్నారు ఈ రోజుల్లో చాలామంది కదండి. పట్టణాల్లో అయితే ఇక చెప్పక్కర్లేదు. 2 ఉద్యోగాలు చేస్తున్నారు, 2 పోటీ పడతారు. నువ్వే గిన్నెలు గడుగు, నువ్వే వంట వండు, నువ్వే కాఫీ పెట్టుకో అంటున్నారు. తప్పేం లేదు, భార్య భర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఏ పని ఎవరు చేసినా తప్పేమీ లేదు. భార్యలు అంట్లు కడగాలి, భర్తలు తినాలి అని ఎక్కడ బైబిల్లో లేదు. ఇద్దరు కలిసి సహకరించుకొని ఒకరికొకరు తోడు ఉండొచ్చు. కానీ ఒకరిని ఒకరు దెప్పుకోవటం, ఒకరితో ఒకరు పోటీ పడటం, ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరి బాధలు ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకోవటం అనేది వాక్యానుసారమైనది కాదు. మనకు 2 కళ్ళు ఉన్నాయి, ఈ కన్ను నేను ఈ కన్ను ఇటు చూస్తాను, నా కన్ను అటు చూస్తాను అని చూడండి. మీరు ప్రయత్నించండి. ఈ కన్ను తీసి చూస్తాను, ఆ కన్నుతో చూస్తాను అని చూడండి. మెల్ల కన్ను వస్తుందేమో కానీ ఉన్న కన్ను పోతేమో కానీ కుదరదు. భార్యాభర్తలు అలాగే ఏకదృష్టి కలిగి ఉండాలి, ఏకమనస్సు కలిగి ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సన్నిధిలో మనం పొందుకోగలుగుతున్నాం. మన మధ్య సంతోషం. మరి సమయంలో నూతన వధువులను ఉద్దేశించి వారికి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. అందరూ గట్టిగా చప్పలు కొడుతూ వారికి ప్రేమతో ఆహ్వానం తెలియజేద్దాం. కలుగునుగాక. 2 చేతుల పైకి దోసాలు చెప్దామా? హల్లెలూయా. దేవాది దేవుడిచ్చిన భాగ్యం బడి స్తోత్రం. రెవరెండ్ కిషోర్ గారికి నా ప్రత్యేక వందనాలు. సిస్టర్ స్వప్నకి దేవాది దేవుడు కానా వివాహ విందులో ప్రత్యక్షమై అద్భుతం చేసిన దేవుడు వీరి వివాహ జీవితంలో పరిచర్యలో దేవుడు గొప్ప కార్యం చేయను గాక. కానా వివాహ విందులో యేసయ్య నీళ్లను ఎలా మార్చాడు? గట్టి చెప్పండి. ద్రాక్షారసంగా మార్చాడు. చాలా వివరంగా ప్రకటిస్తూ అద్భుతమైన గ్రీటింగ్స్ తెలియజేశారు. దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. జి నెల్సన్ రాజు గారు బొబ్బిలి నుండి, శ్రీ జి నెల్సన్ రాజు గారు వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తారు. వారి దేవుని యొక్క సందులో మనందరం ప్రార్థన పూర్వకంగా. I take this opportunity to bless the couple who are going to marry very soon. ఈ సమయమందు అతి త్వరలో పరిశుద్ధ వివాహంలో జతపరచబడనయ్యున్న నూతన దంపతులను, కిషోర్ గారిని అలాగే స్వప్న గారిని మరి దేవుడు ఆశీర్వదించి ఈ నూతన కుటుంబ జీవిత ఆరంభం నుంచి వారి ప్రయాణంలో తోడుగుండి చివరి వరకు అనగా పరలోక రాజ్యం చేరు వరకు ఆయన కాపుదల, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెన, ఆయన ఆదరణ, ఆయన సంరక్షణ, ఆయన కాపుదల దేవుడిచ్చి అధికంగా ఈ యొక్క నవదంపతులను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు జతపరచబడుతున్న రెవరెండ్ కిషోర్ గారికి మరి మా సంఘం తరపు నుంచి, మినిస్ట్రీస్ తరపు నుంచి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, దేవుని వాక్యంలో నువ్వు ఎన్నడూ నడువని మార్గంలో నేను నడిపిస్తాన్న దేవాదేవుడు ఆయన నూతనంగా అన్ని విధాలుగా ఆశీర్వాదాల చేత అలంకరించి దేవాదేవుడు నడిపించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. దైవజనులకు వందనాలు. అలాగే గన్నవరంలో దేవుని అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు రెవరెండ్ జోసెఫ్ డానియల్ గారు వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన వధూవరులకు శుభములు.
బైబిల్లో మనకు తెలియని విషయం కాదు, కానీ లూకాసు వార్త 1వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో జీవితకాలం దేవుని యొక్క చిత్తము చేయుటకు దేవుడు జకరయ ఎలిజబెత్ల గురించి ఏ విధమైన సాక్ష్యము రాయించినాడో వారి ఇరువురిని గురించి ఆ విధమైన సాక్ష్యము వారి జీవితంలో పొందుటకు ప్రభు కృప వారికి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్యారు, చక్కటి మాటలు శుభాలు తెలియజేశారు. ఈ సమయంలో విజయవాడ పట్టణం నుండి మన మధ్యలోనికి మరొక ప్రముఖ దైవజనులు వచ్చారు, రెవరెండ్ అల్లూరి విశ్వప్రసాద్ అయ్యారు. వారికి కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం. దైవజనులు అందరిని బట్టి వారు నేరుగా దైవజనులు శుభాకాంక్షలు తెలియజేస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అంతా బాగున్నారండి? మీ పక్క వాళ్ళు పలకరించండి, ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా? దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ అస్. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం. ఈ దినం, ఈ రోజున మనం అందరం ఇలా సంతోషించడానికి మరి మన మధ్యలో దంపతులుగా మరి కొద్దిసేపట్లో కాబోతున్నారు, ఒంటరిగా కనబడుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు కానా పెండ్లి విందుకు హాజరైన వివాహం కానీ, ఈరోజు జరిగిన మన పెళ్ళిళ్ళు కానీ, జరుగుతున్న ఈ పెళ్ళి కానీ, ఇవన్నీ ఆదర్శ వివాహాలు. మరొక వివాహం జరగబోతుంది, అది అనంత వివాహం. అంటే యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించిన వారందరూ పరలోకంలో అక్కడ ఆయన దగ్గర ఉంటాం. అది తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకులు. మరి దైవజనులు అందరూ ఒకసారి ముందుకు వచ్చినట్లయితే దైవజనులు జైపాల్ నూతన వధువులను ఆశీర్వదిస్తూ వారు ప్రార్థన చేస్తారు. చాపుదాం ఒకసారి. సభంతా కూడా లేచి నిలబడి మీరు కూడా మీ కుడి హస్తాల వైపు ఇటువైపు చాపి వారు నూతన వధువులను దేవుని సన్నిధికి అప్పగిస్తూ ఆశీర్వదిస్తూ వీరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. ఇటుకోటి రండి, దైవ సేవకులు ఇటుకోటి రండి. మరి దైవజనులు అందరూ మీ చేతులు చాపి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వివాహము అన్ని విషయములలో ఘనమైనదని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఈ ఘనమైన కార్యమును మేమందరమును తిలకించటానికి, ఆశీర్వదించటానికి పాలిభాగస్తులవుటకు సహోదరుడు నీ సేవకుడైన కిషోర్ బాబును, స్వప్నాను నీ నామంలో జతపరుచుకున్నావు. వారు నీ సన్నిధిలో చేసిన వాగ్దానములను నీవు అంగీకరించున్నావు. నీ పరిశుద్ధాత్ముడు ముద్రించి ఉన్నాడు. ఒంటరిగా ఉన్న కిషోర్ కుమార్ గారికి సాటి అయిన సహకారిగా నీ చిత్తములో నీవు సిద్ధపరిచిన గుణవతి అయిన భార్య దొరకట అరుదు అన్న రీతిగా నీవిచ్చిన ఈ పెండ్లి కుమార్తెను బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. నీ చిత్తములో, పెద్దల నిర్ణయములో, దేవుని ఆశీర్వాదములతో, బంధుమిత్రుల ఆశీర్వాదములతో ఈ సమయంలో నీ సన్నిధిలో మోకారిల్లిన ఈ నూతన దంపతులను నీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాము. మేమెంతమంది మీ ఆశీర్వదించిన పరము నుండి నీ ఆశీర్వాదములు వీరి మీద కుమ్మరించబడాలని నీకు మొరపెట్టుకుంటున్నాము. ఇరువురుగా ఉన్న వీరి మధ్య నీవు మూడవ వ్యక్తిగా ఉండి నీ ప్రేమతో వీరిని పెనవేసి నీ ఆశీర్వాదములతో ప్రతి అడుగు నడిపించి ఇంతవరకు ఒంటరిగా చేసిన పరిచర్యను అభివృద్ధి చెందినట్లుగా ఈ నూతన వధూవరులను దీవించుమని పరిశుద్ధాత్మతో వీరిని అభిషేకించి ఏక మనస్సుతో, ఏకాభిప్రాయముతో, ఏకాత్మతో, ఏక భారముతో నీ సేవలో సాగిపోనట్లుగా నీ ప్రేమ బంధము, నీ అభిషేకమును ఈ వధూవరుల మీద కుమ్మరించుమని దైవజనులుగా మేమందరమును ఏకీభవించి చేయుచున్న ఈ ప్రార్థనను నీవు ముద్రించి నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ సంతోషంగా ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుచుదాం.
సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లునుగాక. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు వచ్చి ప్రార్థించి ఆశీర్వదించిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం, అన్నింటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేద్దాం. ఈ చక్కటి కార్యక్రమ వివాహ వేదిక మరి పరలోకాన్ని ప్రతిబింబించే పెళ్ళి మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమం కిషోర్ గారు చాలా కష్టపడి ప్రార్థనాపూర్వకంగా ఈ వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ పిలిచారు. మరొకసారి వేదికను అందించిన దైవజనుల కొరకు, వివాహం అందించిన చేసిన దైవజనుల కొరకు అందరూ ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుదాం. మరి ఆఖరి ఘట్టంలోకి వచ్చేసాం. వందన సమర్పణ ఎలియాజర్ గారు, దానికి ముందు కృపాదానమయ్య గారు మరి వివాహం సర్టిఫికేట్ నూతన వధువులకు అందిస్తారు. రండి గారు ఒకసారి వారిద్దరు లేచి నిలబడినట్లయితే ఇదే వివాహం చేసినటువంటి దైవజనులు రెవరెండ్ కృపాదానమయ్య గారు వివాహ సర్టిఫికేట్ని అందిస్తున్నారు. థ్యాంక్ యూ భాస్కర్. నేను స్వప్న ప్రియకి మీ అందరి సమక్షంలో దేవుని సేవకుల సమక్షంలో వివాహం చేసినట్టుగా వాళ్ళకొక సర్టిఫికెట్ ఇస్తున్నాను. ఎవరు రాలేదు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల పక్షంగా రెవరెండ్ ఎలియాజర్ గారు వికారాబాద్ నుండి వచ్చినటువంటి మరి దైవజనుల వారు వందన సమర్పణ చేస్తారు. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించబడుతుంది. అందరూ కొంచెం ఓపికతో కూర్చొని మనం చేస్తున్నాం. ఇంకోసారి గట్టిగా చెబుదాం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అవకాశం కల్పించిన దైవ సేవకులు ప్రత్యేకమైన వందనాలు. ఈ రోజుల్లో అక్కడక్కడ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. చాలామంది దైవ సేవకులు నూతన వరుడు పెండ్లి కుమారుడు కిషోర్ కుమార్ గారికి కూడా ఫోన్ చేసి ఇటువైపు వర్షం పడుతుంది, మీ వైపు ఎలాగున్నది అని అడగటం కూడా జరిగింది. మొట్టమొదటిగా వివాహం ఇంత ఘనంగా జరగటానికి మంచి వాతావరణం అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇప్పటి వరకు మనల్ని ఈ సభకు అధ్యక్షులుగా ఉండి నడిపించిన దైవ సేవకులు జ్యోతిరాజయ్య గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. శ్రేష్టమైన సందేశం మన కొరకు సిద్ధపరిచి చెన్నై దైవ సేవకులు డాక్టర్ ఎన్ జయపాలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా వివాహము జరిగించిన దైవ సేవకులు గుడివాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. శుభాలు
తెలియజేసిన దైవ సేవకులు, వేదిక మీద ఉన్న దైవ సేవకులు, ఇరు కుటుంబాల పక్షం నుంచి ఇవి చేసిన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా చక్కని ఆర్కెస్ట్రా దైవ సేవకులు, సహోదరులు క్రిస్టఫర్ గారు అండ్ టీంకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాలు. అందరూ లేచి నిలబడండి. రెవరెండ్ డాక్టర్ జోషి కుమార్ గారు